ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప తిరిగి మళ్ళా దేవుడి సన్నిధిలో మనం అందరం కలుసుకోవటం, స్త్రీలకు సంబంధించి దేవుడు బైబిల్లో రాయించిన ఎన్నో హెచ్చరికలు అనొచ్చు, జాగ్రత్తలు అనొచ్చు. ప్రతి వారి గురించి చెబుతాడు. అలాగే ప్రత్యేకంగా తన కుమార్తెలు మరి తన పరిచర్యలో తనలో జాగ్రత్తగా నిలబడాలి అంటే వారి ఆత్మీయ జీవితానికి అవసరమైన వాక్కులు చాలా దేవుడు బైబిల్లో అందించాడు. అందులో కొన్ని ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము అందరం చూద్దాం. 3వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు నయ్యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అన్నాడు. ఇక్కడ ఒక జాగ్రత్త దేవుడు చెప్తున్నాడండి. ఏంటో జాగ్రత్త అంటే, పైకి భక్తి గలవారుగా కనపడతారట. అంటే దేవుడిని నువ్వు నమ్మావా అంటే నమ్మాను అంటారు. దేవుడి యందు నీకు భయము భక్తి ఉందా అంటే ఉంది అంటారు. వీరు కేవలం మాటలతో భక్తి గలవారుగా మన ముందు కనబడుతున్నారు. పైకి భక్తి గలవారి వలె ఉండియు అన్నాడు అంటే పై రూపం మాత్రం భక్తి కలిగిన వారుగా కనబడుతుంది. కానీ అక్కడ ఒక విషయం చెప్తున్నాడు. జాగ్రత్తగా బైబిల్ చదువుకోవాలి, వినాలి, నేర్చుకోవాలి, ఆలోచించాలి దేవుడు ప్రతి మాట. ఇక్కడ మనుషులలో ఉన్న ఒక స్వభావాన్ని బయటపెట్టాడు. ఏంటి ఆ స్వభావం అంటే, ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే దేవుడిని నమ్మి దేవుడి దగ్గరికి వచ్చిన వారి గురించే మాట్లాడుతున్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి నువ్వు దూరంగా జరుపు, విముఖుడవై ఉండుము అంటే వాళ్ళతో దూరంగా జరిగిపో. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే, భక్తి ఉందని చెప్తారట, ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించరట. అంటే దేవుడి పైన ఆనుకోరట, దేవుడిని ఆశ్రయించరట. పైకి దేవుడిని నమ్మావా అంటే నమ్మాను అంటారు. దేవుడి పైన ఆనుకుందాం అనేసరికి మేము ఆనుకోము అంటారు. వాళ్ళ భక్తిపరులా? నిజంగా ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. కొంచెం 10 నిమిషాలు అటు ఇటు అయినా అవసరమైన మంచి పాఠాన్ని చెప్తున్నాను. చాలా లోతైన పాఠం ఇది. మీరు బాగా నేర్చుకుంటే మిమ్మల్ని జీవితకాలం ఈ పాఠం దేవుళ్ళలో నిలబెడుతుంది. మీ ఆత్మీయ జీవితానికి ఒక మెట్టు దేవుడికి మీరు దగ్గర అవుతారు. నేను చెప్పబోయే అంశం చాలా జాగ్రత్తగా లోతుగా మీరు ఆలోచిస్తే, ముఖ్యంగా స్త్రీలకు ఇది మరీ అవసరం. పైకి భక్తి గలవారిలా ఉంటారు, పైకి దేవుడిని నమ్ముతున్నట్టుగా ఉంటారు, కానీ వాళ్ళు దేవుడి యొక్క శక్తిని కానీ దేవుడు చెప్పిన మాటలలో ఉన్న ఆ నిజాన్ని కానీ ఆశ్రయించని వారుగా ఉంటారు. అలాంటి వారికి మీరు దూరంగా ఉండండి. ప్రత్యేకంగా స్త్రీల గురించి కూడా చెప్తున్నాడు. ఎందుకంటే బైబిల్ అంతటిలో మనం చూస్తుంటేనండి, ఈ ప్రమాదం ఎవరి నుండి ఎక్కువగా పొంచుంది, ఎవరికి ప్రమాదం ఎక్కువగా పొంచుందంటే బైబిల్ అంతా మనం చూస్తున్నప్పుడు స్త్రీలకే ఎక్కువ పొంచుంది. భక్తి గలవారు కాకుండా భక్తి లేని వారితో కలిసి ఉండటం వలన ఆత్మీయ జీవితాలను పాడు చేసుకున్న వారు స్త్రీలే ఎక్కువగా కనపడుతూ ఉంటారు బైబిల్లో. కనుక మీరు మీ ఆత్మీయ జీవితం జాగ్రత్తగా ఉండాలి అంటే భక్తి గలవారిలా మీకు కనబడతారు. గుడికి వెళ్తాం అంటున్నారు, బాప్తీసం తీసుకున్నాము అంటారు, తర్వాత మేము దశమ భాగాలు ఇస్తున్నాము అంటారు.
ఏదో నామమాత్రపు భక్తి వాళ్ళ జీవితాలలో కనబడుతూ ఉంటుంది. దేవుడి కోసం ఏదైనా త్యాగం చేద్దాం అనేసరికి వాళ్ళు ఎలాగంటారంటే వెనకైపోతూ ఉంటారు. బాగా వినండి, భక్తి ఉందా అంటే ఉంది అంటారు, దేవుణ్ణి నమ్మారా అంటే నమ్మారు అంటారు. దేవుడి కోసం ఏదైనా త్యాగం చేద్దాం అనేసరికి అమ్మమ్మో అలా త్యాగం చేస్తే ఎలాగండి, కష్టాలు వస్తాయి కదా, వేదనలు వస్తాయి కదా, ఆ కష్టాలు కన్నీళ్ళు మనం ఎలా ఫేస్ చేస్తాం అంటే, దేవుడి కోసం ఒక త్యాగం చేస్తే, దేవుడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే, ఆ కష్టంలో, ఆ వేదనలో, ఆ బాధలో నిన్ను దేవుడు రక్షిస్తాడు, నిన్ను దేవుడు నిలబెడతాడు అని భక్తిలో ఉన్న శక్తి మీద వాళ్ళకి పెద్దగా నమ్మకం అనేది ఉండదు. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఆడపిల్లలు కదా, మీ గురించి చెప్పడం లేదు సుమా, మీరు అన్నయ్య మాకు చెప్తున్నాడు ప్రసంగం అనుకోకండి. నేను ఓవరాల్ స్త్రీలందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్తాను. స్త్రీలు అనేసరికి మీకున్న బలహీనత ఏంటంటే కిచెన్లో పప్పుల దగ్గర నుంచి ఉప్పుల దగ్గర నుంచి అంతా కౌంటే మీకు కదా. కొంచెం ఒక అర గ్లాసు అన్నం ఎక్కువ వెళ్ళినా, లేదా పోపులు ఎక్కువైపోయినా, ఎవరైనా పక్కింటోడు వచ్చి ఒక గ్లాసు పంచదార అడిగి 2 రోజుల తర్వాత ఇవ్వకపోయినా మీ మనసులో ఉండదు. ఇది ఆడపిల్లల మనసు. సహజంగా ఎవరైనా అంతే, ఎవరి ఆడపిల్లల మనసు అయినా ఇంతే. ఇప్పుడు పప్పుకి ఉప్పుకి ఆలోచిస్తున్న మనం దేవుడికి 1 లక్ష రూపాయలు ఇవ్వండి అనే అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే ఆడపిల్లల మనసు ఎలా ఉంటుంది చెప్పండి. ఏంటి 1 లక్ష రూపాయలు దేవుడికా ఇచ్చేస్తే మన ఫ్యామిలీ ఎలాగా, మన కుటుంబం ఎలాగా, లేదంటే ఏదైనా సువార్తకి వెళ్దాం రండి, వారం రోజులు మీరు పని మానేయండి అంటే వారం రోజులు పని మానేస్తే నెలలో జీతం కట్ అయిపోద్ది కదా. ఇదంతా ఎలా కానీ ఏదైనా దేవుడి కోసం ఒక త్యాగం చేయాలనుకున్నప్పుడు, దేవుడి కోసం ఒక శ్రమ ఎదురవుతున్నప్పుడు చాలామందట ఈ శ్రమో ఈ కష్టమో దేవుడి పక్షాన నేను ఎదుర్కొంటే దేవుడు నాకు ఏదో ఒక రూపంలో మరొక సాయం చేస్తాడులే, దేవుడి కోసం చేస్తున్నాడు కదా, దేవుడు నన్ను ఎందుకు విడిచిపెడతాడు అని భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వాళ్ళు మన మధ్యలో కొంతమంది ఉంటారట. వాళ్ళకి మీరు ఎలాగ ఉండాలట, దూరంగా ఉండండి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దేవుడి కోసం ఎలాంటి త్యాగాలు చేయరు, ఎలాంటి శ్రమ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండరు. వాళ్ళతో ఉంటే మనం కూడా ఏమైపోతాం, దేవుడి కోసం ఎలాంటి త్యాగాలకు కానీ కష్టాలకు కానీ ముందొచ్చే మనసు మనకి రాదు. కనుక అంటే ఒక ఉదాహరణ చెప్పాను. డబ్బులు అనేది మీకు ఇప్పుడు ప్రస్తుతం మన సంగమ పరిస్థితిలో ఉంది కనుక ఇది అర్థమవుతుందని ఒక ఉదాహరణ చెప్పాను. అలాగా దేవుడి కోసం ఏవైనా త్యాగాలు చేద్దాం అన్నప్పుడు, శ్రమ ఎదుర్కొందాం, కష్టపడదాం, ముందుకు వెళదాం అనేసరికి కొంతమంది అట వెనకైపోతూ ఉంటారట. ఉదాహరణకి ఇందులో స్త్రీలే కాదు, పురుషులు కూడా ఉంటారు. ఇశ్రాయేలు సమాజం అంతానేనండి దేవుడు నడిపిస్తున్నాడండి అరణ్యం మధ్యలో. అప్పుడు దేవుడు చాలా అద్భుతాలు చేశారు, మహా అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చేశాడు, మేఘస్తంభం ఉంది, అగ్నిస్తంభం ఉంది. ఇంత గొప్పగా మోషే నాయకత్వంలో ప్రజలందరినీ నడిపించుకుని తీసుకువెళ్తున్నాడు. మధ్యలో ఒక సందర్భం ఏర్పడింది, మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాను నేను. ఏంటది అంటే వేగుల వారిని పంపించి మనం వెళ్ళబోయే దేశం ఎలాగుందో యోర్దాన్ అవతలని పంపించాడు. పంపించిన తర్వాత అక్కడ కొంతమంది వెళ్ళారు, ప్రతి గోత్రంలోనూ వాళ్ళందరూ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత అందులో కొంతమంది చెడ్డ మనుషులు చెప్పిన సమాచారం ఏంటంటే, అదిగో మనం వెళ్ళబోయే దేశం మంచి దేశమే, కానీ అక్కడ ఉన్నవారు బలిష్ఠులు, వాళ్ళని మనం జయించలేము, వాళ్ళ దృష్టికి మనం మిడతల్లాగా ఉంటాము, వాళ్ళు మనల్ని చంపేస్తారు, వాళ్ళ మీద యుద్ధం చేసి గెలవటం మన వలన కాదు అని సంఘం మొత్తాన్ని డిస్టర్బెన్స్ చేసి, సంఘంలో అంటే సంఘం అనగానే ఆ రోజు ఇశ్రాయేలు సమాజం, ఆ సంఘాన్ని అంతా కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి వీళ్ళు పురుగు వెళ్ళిపారు. తెలుసు కదా మీకు సందర్భం అది. అప్పుడు ఇద్దరండి నిజంగా తెలుసు కదా, వాళ్ళు కాలేబు, యెహోషువ, వీళ్ళిద్దరూ కూడానండి నిజంగా ఆ రోజు సంఘాన్ని బలపరిచిన విధానం. బట్టలు చింపుకున్నారు, సంఘం ఎదుట మోకాళ్ళు వేశారు. అయ్యో వాళ్ళ ఆ మనుషులతో పాటు మేము కూడా వెళ్ళాం కదా దేశాన్ని చూడడానికి, ఆ దేశంలో ఉన్న మనుషులను మన దేవుడు జయించలేడని పిరికి మాటలు వీళ్ళు నింపారా. దేవుడు మనకు తోడుగా ఉంటే అక్కడ మన ఫరో సైన్యాన్ని ఎదిరించాము, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, ఇన్ని అద్భుతాలు, ఇంత శక్తిని కల్లారా దేవుడి శక్తిని చూసిన మనం ఆఫ్టర్ ఆల్ ఆ మనుషులకు మీరు భయపడేటట్టుగా మిమ్మల్ని మార్చేశారనని ఆ సంఘాన్ని అంతా ఆ రోజు మమ్మల్ని నమ్మండి అని చెప్పి సంఘాన్ని అంతా వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళడానికి మోషేతో పాటు సహాయపడ్డారు. మీకు తెలుసు కదా అది సందర్భం. అంటే ఇప్పుడు మనకి ఏం అర్థమైంది,
మిగతా వాళ్ళందరికీ వీళ్ళ చెడమాటలు విని దేవుడి శక్తి పైన నమ్మకం పోయింది. వీళ్ళిద్దరూ మాత్రం నో, దేవుడు మనల్ని రక్షించడానికి ఆ అవతల ఉన్న జనులను మీద మనకి యుద్ధంలో గెలుపును మనకి ప్రసాదించడానికి మన దేవుడు శక్తిమంతుడు అని వీళ్ళిద్దరే నమ్మారు. అంటే భక్తిలో ఉన్న శక్తిని వీళ్ళు ఆశ్రయించారు. మిగతా వాళ్ళందరూ ఆ శక్తి మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. అదే ఇక్కడ చెప్తున్నాడండి. మనలో కూడా దేవుడి కోసం మనం ఏమైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేద్దాం, పెద్ద పెద్ద దేవుడి కోసం ముందడుగులు వేద్దాం అన్నప్పుడు ఇది మన వల్ల అవుతుందా? ఇది మనకి సాధ్యపడుతుందా? ఇంత పెద్ద ఇప్పుడు మనకు అనవసరమా? అంటే దేవుడి మీద విశ్వాసం, మన దేవుడి కోసం చేస్తున్నామండి. మన ఇంట్లోకి చేసామనుకోండి, అది జరుగుతుందో జరగదని నమ్మకం ఉండదు. తలపెట్టిన కార్యక్రమం దేవుడి కోసం అన్నప్పుడు దేవుడు సహాయం చేయడా? చేస్తాడు. ఆ భక్తిలో ఉన్న శక్తి మీద కొంతమందికి నమ్మకం ఉండదట. 5వ వచనం ఎంత బాగుంటుందో చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. అది పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. చూసారా, పైకి భక్తిగానే కనబడతారు, మనతో పాటు బైబిల్ పెట్టుకుంటారు, మనతో పాటు ముసుగేసుకుంటారు, మనతో పాటు చక్కగా ఆదివారం గుడికి వస్తారు, మన పక్కనే కూర్చుంటారు. ఏదైనా దేవుడి కోసం చేద్దామనేసరికి ఇది మన వల్ల అవుతుందా బ్రదర్ అంటాడు. చూసారా, అంటే చేద్దాం అనే వాళ్ళలో కూడా ఏమి నింపుతారు అంటే ఒక పెరిగితనాన్ని నింపుతారు. అలాంటి వారికి మనం ఎలా ఉండాలట? దూరంగా ఉండండి. వాడు ఏమి చేయడు, మిమ్మల్ని ఏమీ చేయనివ్వడు. వాడు బ్రతకడు దేవుడి కోసం. మీరు బ్రతుకుతానంటే మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వడు. 3 నాళ్ళ ముచ్చటైన ఈ జీవితంలో దేవుడి కోసం ఒక సాహసం చేసి చూద్దామండి. నేను పదే చెప్తున్నాను మీకు, దేవుడి కోసం ఒక సాహసం చేద్దాం. దేవుడు అవతల గట్టెక్కించిన తర్వాత ఆ వీరోచిత విజయాన్ని దేవుడు పాదాల దగ్గర పెడదాం. అలాంటి ధైర్యం ఉండాలి. అలా నేను దేవుడి కోసం ఏదో పెద్దవి చేయాలని గోల్స్ పెట్టుకుని ముందుకెళ్ళాలి. నువ్వు నిజంగా దేవుడి కోసం అలాంటి పెద్ద గోల్స్ నువ్వు పెట్టుకున్నప్పుడు దేవుడు సహాయం చేయడండి, చేస్తాడండి. నా జీవితం చెప్తున్నానండి, చెమ్మ చీకటండి. ఒకానొక సందర్భంలో నా జీవితంలో చెమ్మ చీకటి అలుముకుంది. ముందుకు వెళ్ళడానికి ఏ మార్గము కనపడటం లేదు, ఎటు నుంచి సహాయం లేదు, అందరూ సైలెంట్ అయిపోయారు. దేవుడి కోసం నేను బ్రతుకుతాను, ముందుంటాను అంటే ఎవ్వరూ ముందుకు రావటం లేదు. పైగా చుట్టూ శత్రువులుగా మారిపోయారు. ఎలాగైనా సరే లేకుండా చేయాలి, కనబడకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటేనండి, అప్పట్లో నాకున్న ధైర్యం ఒకటే. కళ్ళ ముందు నేను నిస్వార్థంగా నా తండ్రి గురించి చెప్పాలి, నా తండ్రికి చాలా ఆత్మను రక్షించాలని నేను వాక్యం బాగా నేర్చుకుని ఆయన పైనే ఆశ పెట్టుకుని ఉన్నాను. నా ఆశ తీరిందండి. అది చాలా పెద్దది నా జీవితానికి. ఎవరు సహాయం లేరు, ఎవరు నాకు పెద్ద సపోర్ట్ లేరు. మా కుటుంబం ఏమి పెద్ద దైవజనుల కుటుంబం అయ్యి పాస్టర్ల కుటుంబం నుండి వచ్చిన వాడిని కాదు నేను. చెమ్మ చీకటి అలుముకుంది ఒకనొక టైంలో నా ముందు. ధైర్యం దేవుడు. అలా మనం పెద్ద కార్యక్రమాలకు నా జీవితంలో చాలా చూశానండి. ఇలాగా దేవుడి కోసం పెద్దవి పెట్టుకుంటే శ్రమలు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి, కష్టాలు ఆ రేంజ్లోనే ఉంటాయి. తర్వాత వచ్చే విజయం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఆనందం మామూలుగా ఉండదు, అటు ఇటుగా ఉండదు. చిన్న పని చేశారనుకోండి, చిన్న జీతం వస్తుంది, చిన్న ఆనందం. పెద్ద పని చేస్తే పెద్ద జీతం, పెద్ద ఆనందం. కనుక ఇక్కడ మనకి ఏంటంటే, నువ్వు చేస్తున్నది నిస్వార్థంగా దేవుడి కోసం అయినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ కార్యక్రమం వెనకాల ఉంటాడు. ఆ శక్తిని మనం పట్టుకుంటే చాలు ముందుకెళ్ళిపోతామట. అది చెప్తున్నాడు ఇక్కడ. భక్తి గలవారు దేవుడి కోసం ఏదైనా చేయాలనుకుంటే అందులో దేవుని శక్తి ఆడవుతుంది. ఆ శక్తిని నమ్మండి, అది అయిపోతుంది అన్నాడు. అలా నమ్మని వాళ్ళకి మాత్రం మీరు ఎలా ఉండాలట? దూరంగా ఉండండి. వాళ్ళ మాటలు వినకండి, వాళ్ళ ఆలోచనలు మీరు పట్టించుకోకండి. సాధ్యమైతే వాడిని దేవుని వైపు మళ్లించడానికి ప్రయత్నించండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనికి నిస్పృహ కానీ నిరాశ కానీ మనలోనికి రాకూడదు. ఇప్పుడు చెప్తాడండి కింద అసలు విషయం. 5వ వచనం అయిపోయింది కదా, ఇప్పుడు 6వ వచనానికి వెళ్ళేసరికి ఏమంటున్నాడు చూడండి. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. వీళ్ళు ఎలా ఉంటారంటే మనతో పాటు కూర్చుని ఎప్పుడూ వాక్యం వింటారు. వీళ్ళు ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు అన్నాడు. ఇప్పుడు ఇంతకీ వీళ్ళ టార్గెట్ ఎవరట? ఎంత బాగా చెప్పాడు చూడండి. టార్గెట్ ఎవరట? మీరే, స్త్రీల సమాజం. అంతే కదా. తిరిగి ఎక్కడికి వచ్చి కూర్చుంది ఇది?
స్త్రీలే పడిపోతారు. కరెక్ట్గా చెప్పాడు చూసారా? ఈ భక్తి లేని వాళ్ళ మాటలకు ముందు పడిపోయేది ఎవరు అంటే స్త్రీలు. పోనీ ఈ స్త్రీల గురించి ఏం చెప్తున్నాడు అక్కడ? ఎంత బాగా చెప్పాడంటే దేవుడు, ఈ పడిపోతున్న స్త్రీలేమి గుడికి రాని స్త్రీలు కాదట, వాక్యం వినని స్త్రీలు కాదట, బైబిల్ నేర్చుకునే స్త్రీలు కాదట. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, పడిపోతున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళట. నేను నిజంగా ఆశ్చర్యపోయిన సంగతి ఏంటంటే, అక్కడ ఈ పడిపోతున్న స్త్రీలు అప్పుడప్పుడు గుడికొచ్చే వాళ్ళు కూడా కాదట. ఇదేంటిది? ఇది నిజంగానే ఎల్లప్పుడూ నేర్చుకొనిచున్నాను అంటే ఆదివారం తరగతిలో ఉంటారు, సోమవారం తరగతిలో ఉంటారు, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అన్నట్లోనూ ఉంటున్నారట, ఎప్పుడూ నేర్చుకుంటున్నారట, అయినా కూడా పడిపోతున్నారట. ఇదేంటిది? ఎంత డేంజర్ చూసారా? అంటే ఇక్కడ విషయం ఏమర్థమైంది మీకు? ఎప్పుడూ నేర్చుకున్నవాడే పడిపోతున్నాడంటే అప్పుడప్పుడు వచ్చేవాడు పరిస్థితి ఏంటి చెప్పండి ఇప్పుడు? బాగా ఆలోచించండి. ఎప్పుడూ నేర్చుకున్నవాడే ఈయన సెగ తగులుతుంటే, ఏమండి నిజంగానండి, మనం ఊరకనే పడిపోండి ఎప్పుడు. నేను అందుకే చెప్తాను చాలామందితో, కొంతమందికి సైన్ లాంగ్వేజ్లో చెప్తాను, కొంతమంది డైరెక్ట్గా చెప్తాను, జాగ్రత్త 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 అని. ఎందుకంటాను అంటే, ఈ భక్తిహీనుల సెగండి, ఆ భక్తిహీనుల మాటలు కానివ్వండి, ఆ భక్తిహీనుల ప్రవర్తన కానివ్వండి, ఆ భక్తిహీనుల ఆలోచనలు కానివ్వండి, మనకు తగులుతున్నప్పుడు మనలో ఉన్న భక్తి పోయే ప్రమాదం ఉంటుంది. చాలాసార్లు అండి, నాకే కొంతమంది మాటలు వింటుంటే అసలు నిజంగా ఒక్కొక్కసారి 2 నిమిషాలు వాళ్ళ మాటలు విన్నప్పుడు నిరాశ వస్తుంది. తర్వాత తేరుకుంటాను, చిచ్చి ఆడి మాటలు నన్ను, నా హృదయాన్ని మోసపుచ్చే తప్పు కదా, ఇది ఇలా మాట్లాడకూడదు కదా. నేను తేరుకుంటాను మళ్ళీ కొంచెం. నా మనస్సాక్షి, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నాయన నన్ను ఆడు తప్పుడు మాటలు చెప్పాడు నాయన నీకని నాకు చెప్తాడు. నేను తేరుకుంటాను, చీ తప్పిది ఇలాగ ఆలోచించకూడదని. ఎందుకంటే మనం ఉంటున్నది ఏమన్నా మంచోళ్ళ మధ్యలో? మీరు చెప్పండి, మనం ఉన్న సమాజం మంచి సమాజం అంటే కాదండి. మీరు బాగా ఆలోచిస్తే వాక్యాన్ని, ఈ పడిపోతున్న స్త్రీలట ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేకపోతున్నారట. ఇదేంటండి? ఇది నేర్చుకుంటున్నారట. ఆ నేర్చుకున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానం, సత్యం అనగానేంటి ఇప్పుడు? వాక్యం యొక్క అనుభవ జ్ఞానం జీవితంలోకి రావటం లేదట. బాగా వినాలి, ఇది చాలా పెద్ద విషయం. మీకు ఇది సింపుల్గా ఈ ఒక్క విషయం అర్థమైందంటేనండి, ఈ రోజు నుంచి మీ లైఫ్ కానీ, మీ మాటలు కానీ, మీ క్రియలు కానీ మరో లెవెల్లో ఉంటాయి దేవుడి విషయంలో. ఇది అర్థమైతే, ఈ ముక్క అర్థమైతే. ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారు. నేర్చుకోవటం మంచిదేనండి. చాలామంది బైబిల్ బాగా చదువుతారు, బాగా వింటారు, పరీక్షలు రాస్తున్నారు, నేర్చుకుంటున్నారు, ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారు. నేర్చుకోవటం ఎంత ముఖ్యమో, నేర్చుకున్న పాఠాలు, నేర్చుకుంటున్న విషయాలు, దేవుడు మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన చాలా విషయాలు నేర్పిస్తున్నాడు కదా. నేర్పుతున్న విషయాలు అనుభవ జ్ఞానంలోనికి తెచ్చుకోవాలి. అప్పుడు మనం మన భక్తి జీవితంలో స్టాండర్డ్గా ఉంటాం, పడిపోం. పని చేయాలి, వాక్యం వింటున్నాం కదా మనం, దేవుడు పని చేయాలి అని వాక్యం వింటున్నాం మనం, దేవుడు పనిలోనికి వచ్చేయాలి, పని చెయ్యాలి. అప్పుడు మన హృదయం మనకి ఏం చెప్తుందంటే, అక్కడ నువ్వు పని చేయమన్న ప్రసంగం విన్నావు, ఇక్కడ నువ్వు పని చేస్తున్నావు, వెరీ గుడ్ అంటది. పడిపోం అప్పుడు. మీకు భలే చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీ మాటలు బాగుండాలి అన్న ప్రసంగం విన్నావు కదా, అప్పుడు నాలో ఏమైనా పొరపాటున మాటలు ఏమైనా అప్పుడప్పుడు స్లిప్ అయిపోతూ ఉంటే, ఆ మాటలు నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అనుకోండి, దేవుడు వాక్యం విన్నాను, మాటలు జాగ్రత్తగా ఉండాలని, ఇదిగో నా మాటలు కంట్రోల్ చేసేసాను అంటే విన్న వాక్యం అనుభవ జ్ఞానంలోనికి వస్తుందట. ఓకే, జాగ్రత్తగా వినండి. మనలో ఏం జరుగుతుందంటే, అప్పుడప్పుడు సూపర్ రెఫరెన్స్ చూపిస్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనం వాక్యం వింటున్నప్పుడు వాక్యం ఒకలా చెప్పింది, ఆ వాక్యాన్ని పాటించకుండా వాక్యానికి అగనెస్ట్గా నువ్వేదో మాట్లాడేసావు, లేదా నువ్వేదో చేసేసావు, ఎవడో విన్నాడు లేదా ఎవడో చూశాడు. అప్పుడు ఆడు వచ్చి అంటాడు, ఏమో బ్రదర్లే, వాక్యాలు మన అలా ప్రసంగాలు అలా ఉంటాయి కానీ మన వల్ల ఎక్కడవుతుంది, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి కదా అనేసరికి నీలోకి ఏమొస్తుందంటే, అప్పుడు ఇలా చెప్తున్నాడంటే ఈడేదో మనకు వాళ్ళ దోస్తులాగా ఉన్నాడు అంటే, ఈడు పడిపోతున్నాడట అప్పుడప్పుడు, నన్ను కూడా నేను కూడా పడిపోయినందుకు నన్ను ఏం చేస్తున్నాడు ఇప్పుడు, ఎంకరేజ్ చేస్తున్నాడు కదా. ఆ మనిషి అన్న తర్వాత పడిపోవడం సహజం కదా, అవునులే బ్రదర్ ఏం చేస్తాం, అలా ప్రసంగాలతో చొప్పున మనం ఎలా బ్రతకగలుగుతాం అంటే, అవతలవాడు నిన్ను పడిపోయావని లేవనెత్తకపోగా నీ మీదకి వచ్చి ఏం చేస్తాడు, నిన్ను లాగేస్తూ ఉంటాడు వెనక్కి. ఎందుకు ఇలా లాగివేయబడుతున్నారు అంటే, ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. ఏంటది?
ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, నేర్చుకుంటున్న విషయాలు అనుభవపూర్వకంగా క్రియారూపకంగా జీవితంలోనికి ఆ విషయాలు పెట్టనప్పుడు నిన్ను ఈ భక్తి లేని వారు వచ్చి భక్తిలో ఉన్న శక్తిని నీకు కనబడనివ్వకుండా నీలో ఉన్న భక్తిని కూడా ఆర్పేస్తారు, చంపేస్తారు అని చెప్తున్నాడు. మీరు బాగా ఆలోచించాలని చెప్పే సంగతి. ఈ విషయం ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడంటే పర్టికులర్గా స్త్రీల గురించి. ఏ స్త్రీల గురించి చెప్తున్నాడంటే మళ్ళీ బైబిల్ దగ్గరికి రాని వాళ్ళ గురించో, ప్రసంగాలు వినని వాళ్ళ గురించో, వాక్యం నేర్చుకునే వాళ్ళ గురించో కాదట. వీళ్ళు ఎవరట? ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, ఎప్పుడూ ప్రసంగాలు వింటున్నాం, ఎప్పుడూ బైబిల్ చదువుతున్నాం, ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాం, ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాం, ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము మనలోనికి రావటం లేదు. మీకు ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవడానికి. పిల్లలు చదువుకున్న పిల్లలండి, బైపీసీ అనే ఒక గ్రూప్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో జాయిన్ చేసేటప్పుడు అండి 10th క్లాస్లో ఒకటి ఎంపీసీ, రెండోది బైపీసీ, తర్వాత సిఈసీ, హెచ్ఈసీ ఇవన్నీ ఇంకా చిన్నవి. అవి మెయిన్ రెండే, ఒకటి ఎంపీసీ, రెండోది బైపీసీ. ఈ బైపీసీ తీసుకున్న పిల్లలు ఏంటంటే మీకు తెలియదు కాదు, వాళ్ళ 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 పాఠాలన్నీ కూడా కప్పల మీద, మిడతల మీద, తొండల మీద, అట్లా జీవిత చరిత్రలు అన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలకి ఏం చేస్తారంటే, బైపీసీ స్టూడెంట్లకి తెలుసు, పిల్లలకి ఏం చేస్తారంటే క్లాస్ రూమ్లో ఏదైతే పాఠం విన్నాడో దాన్ని ల్యాబ్లో ప్రాక్టికల్ చేయిస్తారు. వీళ్ళతో కప్పలను కోయిస్తారు. ఎలాగా? కప్ప లోపల ఏముందో చూపించడానికి. మీకు అర్థమైందా? కప్ప లోపల ఇవి ఉంటాయి, ఇన్ని పార్ట్స్ ఉంటాయి, ఇన్ని గుడ్లు ఉంటాయి, కప్పలో ఈ అవయవాలు ఉంటాయని పాఠం చెప్పి ల్యాబ్లోకి వెళ్ళేసరికి కప్పని, ఒరిజినల్ కప్పని పట్టుకొచ్చి ఇలా కోసి లోపల ఉన్న పార్ట్లన్నీ చూపిస్తారు. అంటే అక్కడ అలా కోయటం వల్ల వీడికి ఏమొస్తుంది? ప్రాక్టికల్ చేయటం వల్ల ఏమొస్తుంది? అనుభవం వస్తుంది. కప్పతోలు ఇంత దళసరిగా ఉంటుందా, ఇలా గుచ్చు కొయ్యాలా, ఈ పార్ట్ ఇటు పక్కన ఉందా, గుండె ఇటు పక్కన ఉందా, పేగులు దీనికి ఎన్ని ఉన్నాయా, చూసారా? అది ప్రాక్టికల్స్, అనుభవ జ్ఞానం అంటారు దాన్ని. ఆ అనుభవ జ్ఞానం కోసం ల్యాబ్లో చాలా ప్రాక్టికల్ చేయిస్తారు పిల్లలతో. వెరీ గుడ్. ఇప్పుడు మన జీవితంలో ప్రసంగం వింటున్నాం కదండి. ప్రసంగం విన్న ప్రసంగం మన జీవితంలో పాటిస్తున్నప్పుడే మనం ఏం చేస్తున్నాం? ప్రాక్టికల్ చేస్తున్నాం. అంటే పాఠమేమో చర్చిలో, ప్రాక్టికల్స్ ఏమో ఇంట్లో. బాగా వినండి. అక్కడేమో ల్యాబ్లో చేస్తాం, మనమేమో ఇంట్లోని, మార్కెట్లోని, బయట తిరిగినప్పుడు ఈ ప్రాక్టికల్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఈ పడిపోతున్న స్త్రీలందరూ కూడా ఎల్లప్పుడూ దేవుని గూర్చిన జ్ఞానము నేర్చుకున్నారు. కానీ ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా జీవితంలోనికి తెచ్చుకోలేదు గనక అలాంటి వాళ్ళు ఏమైపోతారని చెప్తున్నారు. చివరికి చదివితే 6వ వచనం చివరిలో ఏముంది అక్కడ? సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలోనికి చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో ఉంటారు. నువ్వు వింటున్న వాక్యము నీ జీవితంలో ఎప్పుడైతే ప్రాక్టికల్స్లోనికి రాలేదో, ఈ భక్తిహీనులైన వారు, దురాశల చేత నడిపింపబడుతున్న వాళ్ళు, పైన చెప్పాడు వాళ్ళ లిస్టు 6వ వచనం ప్రారంభంలో, పాపభరితులై, పాపాత్ములు నీ చుట్టూ వస్తారు, నిన్ను పాపంలో పడేయడానికి ట్రై చేస్తారు. తర్వాత ఏమంటున్నాడు? పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడుతున్నారు వాళ్ళు. వాళ్ళ తండ్రి అపవాది. దురాశలకు మూలపురుషుడు ఎవరు చెప్పండి? అపవాది. వాడు అపవాది పట్టాడు వాళ్ళని. అపవాది పట్టి వాడు దురాశలతో పాపాలు చేయిస్తూ వాళ్ళట వచ్చి నెమ్మదిగా ఎవరిని టార్గెట్ చేస్తున్నారట? నిజంగా ఇక్కడ విషయం ఏంటంటే, లోతైన విషయం, వాక్యము నేర్చుకుంటున్న స్త్రీలనే టార్గెట్ చేస్తున్నాడట. మిగతా వాళ్ళతో సంబంధం లేదా వాడికి? లేదు. ఎందుకు లేదు చెప్పండి? వాడు ఆల్రెడీ వాళ్ళ బ్యాచ్ కదా. షాపింగ్ల చుట్టూ తిప్పుతూ ఉంటాడు. ఇప్పుడు కేఎల్ఎం చుట్టూ, లుల్లు మాల్ చుట్టూ. ఇంకా ఆడు వాళ్ళలో ఆడుచ్చులో ఉన్న వాళ్ళతో ఇంకా ఆడేం చేస్తాడు టార్గెట్? ఇప్పుడు టార్గెట్ ఎవరు? వాక్యం ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు నాకు టార్గెట్. వాళ్ళను నేను పడగొట్టాలి అంటే ఇప్పుడు వీళ్ళలో ఎవరు పడతారంటే, నేర్చుకుంటున్న వాక్యాన్ని ప్రాక్టికల్గా నీ జీవితంలోనికి నువ్వు తేనప్పుడు నువ్వు పడిపోతావు అన్నాడు. వెరీ గుడ్. నిజంగానండి, బైబిల్ ఎలా రాయించాడు దేవుడు అంటే, మనల్ని పడగొట్టేయడానికి దెయ్యం ఏం చేస్తుందంటే, జాగ్రత్తగా వినండి,
అలాగని అంత ఈజీగా మనం పడిపోతామా? మన లోపల కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే మనకి, చాలామందితో నేను మాట్లాడుతూ ఉంటాను, నేను పడిపోవటం ఏంటి అంటారు చాలామంది. విచిత్రం ఏంటంటే అలా పడిపోయి దుకాణం అంతా బంద్ అయిపోయే వరకు పడిపోయినని తెలియదు. అపవాదిగాడు కాట్లు ఎలా ఉంటాయంటే, నిజంగానండి, ఆడు కొట్టి విషం ఎక్కిపోయి ఆల్రెడీ శరీరం అంతా ఒక పక్క నుంచి పాడైపోతూ వస్తున్నా కూడా నేను పాడైపోయానని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అలాంటి కాట్లు అడివి. దేవుడు ఎలా రాయించాడు అంటే, ఇగో చాలామంది ఏమనుకుంటారంటే, నేను వాక్యం వింటున్నాను, నేను గుడికి వెళ్తున్నాను, నేను పడిపోను అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ గురించి ఒక మాట రాశాడు. ఎలా పడిపోతావో, ఏం చేసి పడిపోతామో, ఎలా పడగొట్టడానికి నీకు తెలియకుండానే వాడికి అవకాశం ఎలాగిస్తామో ఒక చిన్న సందర్భాన్ని బైబిల్లో రాయించాడు. చూద్దాం. ప్రసంగి గ్రంథానికి రండి. జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయానికి వద్దాం. మొదటి వచనం నుంచి చదువుదాం. 10వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును అన్నాడు. తెలుసు కదా మీకు, బుక్కావాని తైలం అంటే ఏ తైలం అనుకుంటున్నారు? ఇవి బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. బుక్కావాని తైలం అనగానే నూనె, మీకు తెలుసు కదా. ఒకప్పుడు నూనె ఎలాగ అమ్మేవారంటే, ఇప్పుడు వచ్చినట్టుగా ప్యాకెట్లు 15 లీటర్ల డబ్బాలు 5 లీటర్ల డబ్బాలు లేవు. ఒకప్పుడు నూనె ఆడించేసి పెద్ద పెద్ద జాడీల్లో పోసి పెట్టేవారు డైరెక్ట్గా, అందులో ముంచి పోసేవారు. చిన్నప్పుడు మీకు తెలుసు, నూనెకాయలు పెట్టుకుని తిరిగే వాళ్ళు కిరాణా షాప్కి. మేము నా చిన్నప్పుడు అంతే. మా అమ్మ 2 రూపాయలు ఇచ్చి నూనె తేరా అంటే పోతే ఆయన 2 రూపాయలు ఇస్తే నూనె అందులో వేసి ఇచ్చేవాడు. పైన ఇది ఉంటుంది కదా గల్లా, అది పెట్టి అందులో పోసి ఇచ్చేవాడు. ఆ నూనె అక్కడ స్టాక్ ఉండేది, పెద్ద పెద్ద గంగాలాల్లో స్టాక్ పెట్టేవారు. అది మంచి నూనె అనుకోండి. అందులో ఈగలు పడ్డాయి అనుకోండి, చచ్చిపోయిన ఈగలు, ఏమవుతుంది చెప్పండి? అప్పటి వరకు మంచి వాసన కొడుతున్న నూనెట చచ్చిపోయిన 2-3 ఈగలు పడగానే నూనె ఏమైపోద్ది? చెడు వాసన వస్తుంది. ఇక్కడ మీరు బాగా ఆలోచించాలే. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాడంటే, దేవుడు భలే చెప్తాడండి. దేవుడు మనం ఎంత భక్తి జీవితంలో ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత న్యాయంగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, ప్రతిరోజు దేవుడి దగ్గరికి వస్తున్నా, దేవుడి సన్నిధిలో వస్తున్నా, మనలో మనకి తెలియకుండా ఏదైనా ఒక్క చిన్న బలహీనత ఉంటే, చిన్న పాపం ఉంటే, చిన్న నేరం ఉంటే, అది కంప్లీట్గా నీ ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేసి నీ జీవితం మొత్తం కంపు కొట్టుకుని పోతుంది. ఓకే, అది చూడడానికి చిన్నదిగానే కనపడుతుంది. టోటల్గా నీకున్న ఆత్మీయతను, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఘనతను, దేవుడిలో నీకున్న ఆ మంచి విశ్వాసాన్ని, భక్తిని, అన్నిటిని కూడా పాడు చేస్తుంది. ఆ నూనెంతా పాడైపోవడానికి అందులో ఎన్ని ఈగలు పడ్డాయట? కొన్ని 2-3 ఈగలు చచ్చిపోయిన ఈగలు పడగానే నూనెంతా పాడైపోయింది. ఇప్పుడు చెప్తాడు కిందకి వెళ్ళేసరికి. తర్వాత ఈ వచనం ఎందుకు చెప్పాడు ఇప్పుడు మనకంటే, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టెను. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల, కొంచెము బుద్ధిహీనత, బాగా వినండి, కొంచెము బుద్ధిహీనత, పెద్దగా ఏమి లేదు, చిన్నది, కొంచెము బుద్ధిహీనత, చిన్నపాటి బుద్ధిహీనత, లోపము త్రాసులో ఉంచిన ఎడల ఆ బుద్ధిహీనతట నీకున్న జ్ఞానాన్ని, నీకున్న ఘనతను తేలగొట్టేస్తుంది అన్నట్టు. మొత్తం ఎగిరిపోయిందట. ఏమి ఎగిరిపోయింది? ఇప్పుడు మొత్తం నువ్వు నేర్చుకున్న జ్ఞానం అంతా కూడా నీలో ఉన్న ఒక చిన్న బలహీనత, చిన్న బుద్ధిహీనత ఆ జ్ఞానాన్ని పోగొట్టిందట. ఆ ఘనత అనగానే ఏమంటే, దేవుళ్ళో మనం బ్రతుకుతున్నప్పుడు చాలా గొప్పగా మనం చూసి చాలామంది గొప్పగా మాట్లాడుకుంటారు. భలే బ్రతుకుతున్నాడండి, భలే వెళతాడండి, భలే ఇస్తాడండి, నేను కూడా అలా బ్రతకాలండి, నిజంగా భలే ఉన్నాడండి తమ్ముడు, భలే ఉంటుందండి చెల్లి, భలే ఉంటుందండి అక్క అని మన గురించి మనం గొప్పగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటారండి. అదే మనలో ఒక బలహీనత ఉందని వాళ్ళకి తెలిసిందనుకోండి, అంతకు ముందున్న ఘనత గురించి మాట్లాడతారా, చేసిన తప్పు గురించి మాట్లాడతారా? బాగా ఆలోచించుకోండి.
ఆ తప్పు గురించే వేలెత్తి చూపుతారు. ఎందుకంటే సమాజానికి హాట్ టాపిక్ కావాలి. ఎప్పుడు సమాజానికి ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్లు కావాలా? వాళ్ళకి ఆ బ్రేకింగ్ న్యూస్ల కోసమే చెవులు ఇంతంత చెవులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు వాకింగ్ కోసం కాదు. అలాంటి వాళ్ళు చెవులో పడ్డదనుకోండి పొరపాటున, అటు చెవి ఎంత ఉంటుంది ఎప్పుడు. ఇంకంతే. మీకు తెలియదు కాదు కదా, ఆ బలహీనతే, ఆ చెడు స్వభావమే, ఆ లోపమే వాళ్ళు బాగా ప్రకటిస్తారు. అప్పుడు మనలో ఉన్న జ్ఞానం, మనకి ఎంత వాక్యం తెలిసినా మనం చెప్పుకున్నా, మనం ఎంత భక్తిగా ఉన్నా, మనం ఎంత విశ్వాసంగా ఉన్నా, ఆ కొంచెము బుద్ధిహీనత మనలో ఉన్న జ్ఞానాన్ని, మనలో ఉన్న ఘనతను ఏం చేసిందట? తేలగొట్టేసింది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, బాగా వినండి. ఇది అందరిలో చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. కొంతమందిలో భయంకరమైన కోపం ఉంటుంది. ఇలాగా ఏదైనా జరిగేసరికి వాళ్ళకి పళ్ళు కొరికేంత కోపం వస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తూ ఉంటారంటే వాక్యం అంటున్నప్పుడు కవర్ చేస్తూ ఉంటారు. అలాగా శాంతం శాంతం. ఇంతకీ ఏది కవర్ చేస్తుందంటే వాక్యం కవర్ చేస్తుంది. వద్దమ్మా, అలా కోప్పడకూడదమ్మా, ప్రశాంతంగా ఉండాలమ్మా, దేవుడు పిల్లలం కదా, జాలిగా ఉండాలి, దయ కూడా ఉండాలి, ఎప్పుడు నువ్వు కోప్పడకూడదని చెబుతున్న వాక్యాలు కంట్రోల్ చేస్తూ ఉంటాయి, కంట్రోల్ చేస్తూ ఉంటాయి, కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అలా కంట్రోల్ అవుతూ నిజానికి ఏం చేయాలంటే వాక్యం వింటున్నప్పుడు ఇది తప్పు అన్నప్పుడు కంప్లీట్గా దాన్ని మనలో నుండి తీసివేసుకోవడానికి ప్రయత్నించాలి. కొంతమంది ఏం చేస్తారంటే కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తారు తప్ప కంప్లీట్గా దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడరు. ఆ వాక్యం వింటున్నప్పుడు ప్రశాంతంగా ఉంటారు. పోలే, ఇక దేవుడు చెప్తున్నాడు కదా, కోప్పడొద్దు అన్నాడు, అలా ఉండు అలాగా అంటారు అంతే. ఆ ప్రసంగాలు వింటున్నంతసేపు, అలాంటి ప్రసంగాలు వింటున్నంతసేపు వీళ్ళు ప్రసంగంగా వీళ్ళు నెమ్మదిగా ఉంటారు. అలాంటి దానికి సంబంధించిన ప్రసంగాలు ఎప్పుడు రావట్లేదు అనుకోండి, వాళ్ళ లోపల ఉన్న కోపమో ఆ ఉద్రేకమో ఒకరోజు బుసలు కొడుతుంది. బుసలు కొట్టి ఎవరికో దొరికిపోయారండి, గట్టిగా అరుస్తూనో తిడుతూనో కొడుతూనో ఎవరికో దొరికిపోయారండి. వాళ్ళు చూసి ఏమనుకుంటారు చెప్పండి? ఎలా ఆలోచిస్తారు చెప్పండి? వాళ్ళు ఇప్పుడు ఎంతకాలం ఏదో మంచోడు, భక్తిపరుడు, నెమ్మదస్తుడు, దీర్ఘశాంతుడు అనుకున్నాడు. ఇది ఒరిజినల్ ఇదా? ఇంతకీ విషయం ఏంటంటే ఆ ఒక్క క్షణంలోనే కోపడేటట్టు బాగానే ఉన్నాడు. అది చూడగానే కనబడగానే అందరూ అలా ఆలోచిస్తారంటే ఇది ఒరిజినల్ రూపం అయి ఉండొచ్చు. ఇంతకాలం మా ముందు ఎలా చేశాడు? యాక్టింగ్ చేశాడు. కొంచెము బుద్ధిహీనత నీకున్న జ్ఞానాన్ని, నీకున్న ఘనతని ఏం చేసింది? తేలగొట్టి అవతల ఆడేసి ఇడు వేస్ట్ గాడండి అని అనిపించింది. చూసారా? బాగా వినండి వాక్యం. ఇప్పుడు ఈ బుద్ధిహీనతలు కానీ, ఈ బలహీనతలు కానీ మనలోనికి ఎందుకు వస్తున్నాయంటే ఇందా మనం చదువుకున్నాం ఎక్కడ ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ప్రాక్టికల్గా జీవితంలోనికి రాకపోవటం వలన. అంటే ఏ సిచ్యువేషన్ని ఏ వాక్యంతో నేను ఎదుర్కోవాలి, మన జీవితంలో మనల్ని పడగొట్టేవి కానీ, మనల్ని పాపంలో వేసేవి కానీ, మనల్ని బుద్ధిహీనులుగా సమాజానికి కనబరిచేవి కానీ పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు దానిని ఏ వాక్యంతో ఎదుర్కోవాలో దేవుడు నీకు చాలా ప్రసంగాలు చెప్తున్నాడు. అవి నీ హృదయంలో ఉండటం లేదు. ప్రాక్టికల్గా ఎదుర్కొనే టైంలో ఆ ప్రసంగం రావాలి అక్కడికి. మీకు అర్థం కావడానికి ఒకటి చెప్తాను. ఇప్పుడు లోకంలో రకరకాల మనుషులు ఉంటారండి, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి, రకరకాల భయంకరమైన మనుషులు ఉంటారు. దుష్టులు వచ్చారు, మన ముందుకి దుష్టుడు వచ్చాడు అంటే వాడు వాక్యం తెలీదు, వాడిని సైతాన్ని పట్టాడు. లోకంలో ఉన్న వాళ్ళు అందరూ అంతే కదా, దుష్టుడిని ఎదురుకొచ్చాడు. వాడు ఏదో వాగుతున్నాడు, గొడవకు వచ్చేస్తున్నాడు నీ మీద, లేదా కొట్టడానికి మీదకి వచ్చేస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయమని బైబిల్ చెప్పింది చెప్పండి? మీరు ఎంతకాలం వాక్యం విన్నారు కదా, ఎలా డీల్ చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? యేసుప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, దుష్టుని ఎదిరింపక అన్నాడా? ఏమన్నాడు యేసుప్రభు? దుష్టుణ్ణి నువ్వు ఎదిరించక, వాడు నీ కుడి చెంప మీద కొడితే వాడి వైపు ఎడమ చెంప కూడా తిప్పు. ఎందుకంటే ఎదిరించొద్దు అన్నాడు? ఈరోజు నువ్వు వాడిని ఎదిరిస్తే, ఈరోజు నువ్వు వాడితో గొడవ పెట్టుకుంటే ఆదాడు మనసులో పెట్టుకుని రోజు నీ బండుకున్న టైర్లు కోసేస్తూ ఉంటాడు. అవసరమా? లేదా వాడికి ఇంకా పెద్ద గ్యాంగ్ ఉందనుకోండి, మీరు ఎప్పుడో ఒంటరికి వెళ్తున్నప్పుడు ఏ చీకట్లోనే ఎక్కడో దొరుకుతాడు, శుభ్రంగా హాకీ రాడ్లేటు కొట్టించేస్తాడు. అవసరం వాడితో? నమస్కారం బాబు. అక్కడ తగ్గటం వల్ల మనకి పోయేదేముంది? బాబు నీకు నమస్కారం బాబు, అదే తప్పు అయిపోయింది నాయన, వెళ్ళిపో నువ్వు. అయిపోయిందా? అక్కడతో అయిపోయిందా? అయిపోయింది. వాడు దుష్టుడు, వాడిని ఏం చేద్దాడు యేసుప్రభు? ఎదిరించొద్దన్నాడు. నా పౌరుషం తెలియదు నీకు, నేను హైదరాబాద్లో వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది అన్నావు అనుకోండి, ఆడి విశ్వరూపం చూపిస్తాడు. తర్వాత మన జీవితం డిస్టర్బెన్స్లో పడుతుందండి. ఇప్పుడు మన ఫోకస్ అంతా దేని మీద ఉండాలి?
వాక్యం నేర్చుకోవటం, దేవుడు సేవ చేయటం, దేవుడు పని చేయటం. వీడితో గొడవెట్టుకోవడం వల్ల ఏం పాడవుతుంది చెప్పండి? దేవుడు పని పాడవుతుందండి. అందుకే నేను చెప్తాను, చాలాసార్లు చెప్పాను, మీకు ఎప్పుడు అర్థమై ఉండదు. నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరితోనూ ఎటువంటి సంబంధాలు పెట్టుకోను. నేను ఎవరింటికి వెళ్ళను, ఎవరితోనూ మాట్లాడను. వాళ్ళు ఎవరైనా వచ్చి నాతో మాట్లాడతాను అంతే. ఎందుకంటే సంబంధాలు పెరిగిన తర్వాత మాట పెరుగుతుంది. స్నేహాలు ఏర్పడిన తర్వాత బయటోడితో ఆడు ఇంటికి నేను వెళ్తాను, నా ఇంటికి ఆడొస్తాడు. ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో డబ్బులు అడుగుతాడు నన్ను, నా దగ్గర లేవంటాను, ఆడెక్కడ ఎట్టుకుంటాడు. అవసరమా వాడితో నాకు? నా ఇంట్లో నేను బైబిల్ చదువుకుంటూ ప్రశాంతంగా ఉంటాను కదా. అందుకే నేను పాపిరెడ్డి కాలనీలో ఉన్నానండి, హెచ్ఎంటీలో ఉన్నాను, ఇప్పుడు కాలనీలో ఉంటున్నాను. చుట్టుపక్కల ఎవరితోనూ అనుజనులతో నాకు సంబంధమే లేదు, ఎవరితోనూ మాట్లాడు. నేను ఇంట్లోనే గది వేసుకుని ఇంట్లోనే ఫోన్ చూసుకోవటం, ఏమన్నా విషయాలు కావాలంటే లేదా బైబిల్ చదువుకోవడం, నోట్స్ రాసుకోవడం, అంతే. చూసారా, ప్రశాంతంగా ఉంటాం. అందరితో కాలనీ మొత్తం రౌండ్ వేస్తున్నాను అనుకోండి, నేను ఇద్దరు పాస్టర్ అట ఆడెవడో ఎక్కడో ఉంటాడు, మరి బైబిల్కి వ్యతిరేక ఆడి దగ్గర తీడు పాస్టర్ అట కాలనీకి వచ్చాడట, ఆ రాత్రి 9 గంటలకు రౌండ్ ఏంట్రా అన్నాడు అనుకోండి. ఎందుకు నాకు ఈ పరిస్థితి? కనుక దుష్టుని మనం ఏం చేయకూడదు, ఎదిరించకూడదు. విశ్వాసతో అవిశ్వాసకి పాలెక్కడ, వాళ్ళతో ఏమి పొందిక అన్నాడు కదా. వాళ్ళతో మనకేం పని ఉంటే ఎవరితో ఉంటుంది? చర్చిలో ఉన్న సహోదరులతో ఉంటుంది నాకు పని. వీళ్ళని కదుపుతాను, వీళ్ళతో మాట్లాడతాను, వీళ్ళ ఇంటికి వెళ్తాను, వీళ్ళ ఇంటికి వస్తాను. మనం కలిసి ఉండి దేవుడి పని ఎలా చేయాలని ఆలోచించాలి. వాళ్ళతో మనకేమి పొందిక. వాళ్ళని ఎప్పుడు పిలుస్తామంటే సువార్త ఉన్నప్పుడు, వాక్యం ఉన్నప్పుడు, అంతే. అప్పటి వరకే వాళ్ళతో. వచ్చి మారాడా అప్పుడు కలిసి ఉంటాం. కనుక ఎప్పుడు వాక్యం నేర్చుకుంటున్న వాళ్ళు, ఎప్పుడు జ్ఞానం నేర్చుకుంటున్న వాళ్ళు ప్రాక్టికల్గా ఆ వాక్యాన్ని మన జీవితానికి అప్లై చేయనప్పుడు ఖచ్చితంగా మనం పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెము బుద్ధిహీనత ఎంత ఉందట బుద్ధిహీనత? లైట్ చాలా చిన్నదట. ఆ లోపం చిన్నదే, లోపల ఉన్న జ్ఞానం పెద్దది. మనకి దేవుడిచ్చిన ఘనత పెద్దది, కానీ చిన్న బలహీనత, చిన్న బుద్ధిహీనత లోపల ఉన్న జ్ఞానాన్ని ఏం చేస్తుందట? చాలగొట్టేస్తుంది. ఇప్పుడు నీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ ప్రకారం అండి, జ్ఞానం వేరు, బుద్ధి వేరు. తెలుసా? జ్ఞానం వేరు, బుద్ధి వేరు. సామెతల గ్రంథం రాసుకోండి ఇవన్నీ జాగ్రత్తగా. 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం అండి. జ్ఞానమును సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. 2 రాసేటేటి? 2 ఒకటి కదా? జ్ఞానమును సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. 2 సంపాదించాలి దేవుళ్ళో. నేను జ్ఞానం మాత్రమే సంపాదిస్తాను అంటే వాక్యం మాత్రమే నేర్చుకుంటాను, ప్రసంగాలు మాత్రమే వింటాను, అవి నోట్స్లో రాసుకుంటాను, లేదా ఆ ప్రసంగాలు నేను ప్రసంగికుడిని అయిపోయి పక్క వాళ్ళకి చెబుతాను. జాగ్రత్తగా వినండి. ప్రసంగాలు చెప్పటమో, ప్రసంగాలు వినటమో, ప్రసంగాలు రాసుకోవటమో, ఏమండి బోధ వినటమో, ఇదంతా కూడా జ్ఞానాన్ని సంపాదించటం, వాక్యాన్ని సంపాదించుకోవటం. నేర్చుకుంటున్నాం, వెరీ గుడ్, నేర్చుకోవడం తప్పు కాదు. నేర్చుకున్న జ్ఞానం నేర్చుకుంటాను, కేవలం ప్రకటిస్తాను. చాలామంది ఎలా ఉంటారంటే బైబిల్ నేర్చుకుంటాం, అవతలకి చెప్తాం. జాగ్రత్తగా వినండి. బైబిల్ నేర్చుకుంటాం, అవతలకి చెప్తాం. ఎక్కువగా మన దగ్గర ఉంటుంది ఇది. వాక్యం నేర్చుకుంటాం, పక్కోడికి చెప్తాం. వాక్యం నేర్చుకుంటాం, వాళ్ళని రక్షిస్తాం. వాక్యం నేర్చుకుంటాం, వాళ్ళని లాగేస్తాం. ఇంతే తప్ప వాక్యం ప్రకారం నేనెంత, నా బుద్ధి, నా ఆలోచన, నా ప్రవర్తన, ఇవి ఎంతవరకు వాక్యం ప్రకారం నేను చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ జాగ్రత్తగా వినండి. జ్ఞానం అనగానే వాక్య ప్రకారం ఫస్ట్ నువ్వు సెట్ అవ్వాలి. నేర్చుకుంటున్న ప్రతి ప్రసంగము నిన్ను దైవ ఆలోచనలకు దగ్గరగా నిన్ను మలచాలి. ప్రసంగాలు ఫస్ట్ జాగ్రత్తగా వినండి. వాక్యం నేర్చుకుని మన మాట మారాలి, మన చూపు, మన బుద్ధి, మన ప్రవర్తన సర్వం కూడా వాక్యానికి అనుకూలంగా మార్చుకుంటూ వచ్చి కొద్ది కాలానికి ఒక ధైర్యం వస్తుంది. ఏంటి? దేవా, నీ మాటల ప్రకారం నెమ్మదిగా నాలో ఉన్న చాలా బలహీనతలు మార్చుకుంటూ వచ్చాను, ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్, నేను మార్చుకుంటున్నాను, నాలో చాలా లోపాలు ఉన్నాయి ఇంకా అని ఎప్పటికప్పుడు మనలో ఉన్న లోపాలు వాక్యానుసారం మనం సెట్ చేసుకుంటున్నప్పుడు
కొద్ది కాలానికి అలా అలా మనం మారగలిగినప్పుడు మారామన్న ధైర్యం మరొకరికి చెప్పడానికి కలుగుతుంది. బాగా వినండి. ప్రసంగాలు చెప్పటం అంటే ఫస్ట్ నువ్వు చేంజ్ అయిపోయి మారిపోయి నీ పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని చూపించినప్పుడు ఆ వ్యక్తిత్వమే నీకు ధైర్యం ఇస్తుంది. చెప్పరా నువ్వు మారావు కదా అంటది. మార్పు లేని లోపల మార్పు, మన బుద్ధిని మనం జ్ఞానంతో మార్చుకోకుండా, వాక్యంతో మన బుద్ధిని మార్చుకోకుండా కేవలం ఇటు నేర్చుకుంటాను అటు పంపిస్తాను అంటే ప్రజలలో, మన ప్రసంగం వింటున్న ప్రజలలో ఎటువంటి మార్పు రాదు. సో ఫస్ట్ మనం సెట్ అవ్వాలి వాక్యానికి అనుకూలంగా. అప్పుడు నువ్వు మారావు చూసావు, ఆ మార్పే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. చెప్పు నువ్వు మారావు కదా, అవతలోడిని అలా మారమను. నువ్వు బ్రతుకుతున్నావు కదా, అవతలోడిని అలా బ్రతకమను. మీకు మాట చెప్తాను, మీరు ఎవరు బాధపడకండి. మీలో ఎవరైనా ప్రసంగికులు అయితే భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. మీరు దేవుడి సన్నిధికి ప్రతిరోజు రావాలి అని ప్రసంగం చెప్పారనుకోండి, ఇక్కడ నిలబడి చెబుతున్న మనం రావాలా? ఫస్ట్ నువ్వు వారానికి ఒక క్లాస్కి వస్తూ దేవుడి సన్నిధికి ప్రతిరోజు రండి అని ప్రసంగం చెప్పావనుకోండి, కింద ఇంటర్నోడికి ఎలాగుంటుంది? ప్రాక్టికల్గా చెప్తాను నేను అన్నీ. మీరు బాధపడినా మీరు సెట్ అవుతారు అంతే. కింద ఉంటున్నవాడికి ఎలా ఉంటుంది చెప్పండి? నువ్వు చెప్తున్నావు గనక, క్లాస్ వేసారు గనక, ఆడు పొరపాటున వచ్చి కూర్చున్నాడు గనక ఇక తప్పదురా అన్నట్టుగా ఇలా చూస్తూ ఉంటాడు ఈ ముఖంక. అంటే లోపల ఏమనుకుంటున్నాడు చెప్పండి? ప్రసంగం ఇస్తే ఎవడైనా చెప్తాడు వచ్చి చూడాలా అనుకుంటాడు లోపల. చెప్పడు పైకి, చెప్తాడా? ఇది దేవుడి సన్నిధి కదా, అక్కడ వాక్యం చెప్తున్నావు కదా, దేవుడికి భయపడతాడు, నిన్నేమండవు. కానీ నీ వాక్యానికి మారుతున్నాడా? లోపల నీకే కౌంటర్ వేస్తున్నాడు. చూసారా? మీకు అర్థమవుతుందా ప్రాక్టికల్గా? సో ఎప్పుడు కూడా ప్రసంగం ప్రకారం జ్ఞానమును సంపాదించుకొనుము, బుద్ధిని సంపాదించుకోనమని ఎందుకంటున్నాడు అంటే, జ్ఞానం అనగానే వాక్యం నేర్చుకోవటం, బుద్ధి అనగానే ఆ వాక్య ప్రకారం మనలో చాలా మార్పులు వచ్చాయి కదా, ఆ ప్రవర్తనని ఎదుటివాడిగా మనం చూపించాలి. ఎక్కడుందండి బైబిల్లో అంటే చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. జ్ఞానం అనగానే వాక్యం మీ అందరికీ తెలుసు కదా, దాన్ని సంపాదించు అన్నాడు. అదే ఇందాక మనం అక్కడ నేర్చుకున్నాం. మొదట మనం స్టార్ట్ అయిన దగ్గర ఏమన్నాడు తిమోతి పత్రికలో? సత్య విషయమైన జ్ఞానమును ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. అంటే వాక్యం బాగా నేర్చుకుంటున్నారు. వెరీ గుడ్. నేర్చుకుంటున్న వాక్యం మనతో తప్పులు చేయించకుండా, నేరాలు చేయించకుండా, పాపాలు చేయించకుండా మనల్ని కట్టుదిట్టంగా ఆపాలి. మీరు ఆగిపోవాలి ఆ వాక్య ప్రకారం, తప్పు చేయకుండా, ప్రజల పట్ల పాపం చేయకుండా, పొరుగు వాని పట్ల ఎలాంటి ఆలోచనలు రాకుండా వాక్యం ప్రకారం నువ్వు ఆగిపోవాలి. అలా ఆగిపోయి నువ్వెప్పుడైతే తప్పు చేయటం లేదో, పాపం చేయట్లేదో, అప్పుడు దేవుడిచ్చే సర్టిఫికేట్ ఏంటో తెలుసా? వాక్యానుసారమైన బుద్ధి వచ్చిన బుద్ధిమంతుడు అని అంటాడు. ఓ మాట చూపిస్తాను మీకు, ఇది అర్థం అవ్వాలి కదా. సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 32వ వచనంలో చూడండి దేవుడు ఏమంటున్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 32వ వచనం. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఏమంటే ఇక్కడ ఏముంది చూడండి పదం, జారత్వము జరిగించువాడట బుద్ధిశూన్యుడు. అంటే ఏం కోల్పోయాడు? బుద్ధి కోల్పోయాడు. బుద్ధి కోల్పోయాడా, జ్ఞానం కోల్పోయాడా? బాగా ఆలోచించి చెప్పాలి. ఏమంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. బుద్ధి కోల్పోయాడా, జ్ఞానం కోల్పోయాడా? జ్ఞానం లోపల అలాగే ఉంది, బుద్ధి కోల్పోయాడు. బుద్ధిశూన్యుడు అంటే బుద్ధి కోల్పోయాడు. ఇంతకీ జ్ఞానం ఏంటి, బుద్ధి ఏంటి మీకు అర్థమవుతుంది. చెప్తాను ఒక ఉదాహరణ. దావీదు బత్షెబతో వ్యభిచారం చేస్తున్నాడు. దావీదుకి వ్యభిచారం తప్పన్న జ్ఞానం లోపల ఉందా లేదా? ఉందా? తెలుసా తెలీదా? దావీదుకి తెలుసు. తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాడు? జ్ఞానం బుద్ధిని పుట్టించాలి. ఆ సటన్ పీరియడ్లో దావీదు గారు బుద్ధిని కోల్పోయాడు. ఇది చెయ్యకూడదు అన్న బుద్ధి కోల్పోయాడు. ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది? బాగా లోపలికి వెళ్ళి ఆలోచి, బుర్ర వేడెక్కిపోద్ది. ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి ఆలోచిస్తే విన్న ప్రసంగం ప్రాక్టికల్గా మన జీవితంలోకి రానప్పుడు దేవుడు మనల్ని బుద్ధిమంతులని ఎప్పుడు అనడు. వ్యభిచారం చేస్తున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, నేరాలు చేస్తున్నాడు, పాపాలు చేస్తున్నాడు, చెడు మాటలు అంటున్నాడు, పొరుగువాడిని తృణీకరిస్తున్నాడు. వీళ్ళందరినీ ఒక ఘాటి కట్టేసాడండి బైబిల్లో. ఈ రెఫరెన్స్లు చెప్తే టైం అయిపోద్దని ఇవన్నీ చెప్పట్లేదు నేను. వీళ్ళందరినీ కలిపి ఏమంటాడంటే వీళ్ళెవ్వరికి బుద్ధి లేదు నాయన అన్నాడు.
ఈ తప్పులు చేస్తున్న వాళ్ళకి, నేరాలు చేస్తున్న వాళ్ళకి, నాకు భిన్నంగా క్రియలు చేస్తున్న వాళ్ళకి బుద్ధి లేదు. అలాగని వాక్యం తెలీదా? తెలుసు. ఇందా మీరు చదువుకున్న వచనం ఏది? ప్రసంగి గ్రంథంలో కొంచెము బుద్ధిహీనత, కొంచెమే, చిన్నదే, పెద్దదేం కాదు, అది మళ్ళీ చిన్నదే. ఆ కొంచెము బుద్ధిహీనత నీ జ్ఞానమును నీ ఘనతను ఏం చేసిందట? తేలగొడేసింది. ఇప్పుడు మీకు నా మీద పెట్టుకుని చెప్తానండి, ఎవరికి బాధ ఉండదు. ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, చక్కగా అక్కడక్కడ తిరుగుతున్నాను. చాలాసార్లు చెప్పాను, భవిష్యత్తులో దెయ్యం నా మీద వేస్తుంది ఇలాంటి నిందలో. అలాగ నేను అలా తిరుగుతున్నప్పుడు ఊరకే బయటికి వెళ్ళి తిరుగుతున్నాను అనుకోండి, పొరపాటున ఏదో అమ్మాయి అస్తమాటు నాతో మాట్లాడుతుంది అనుకోండి, అందరిలో ఏమొస్తుంది చెప్పండి? ఏంటి ఎక్కువగా ఆ పిల్లతోనే ఈయన మాట్లాడుతున్నాడు, ఈ పిల్లకి ఆయనకి ఏమైనా సంబంధం ఉందేమో, అంతేనా? బయట అనుకుంటారు. అనుకోని పొరపాటు నేనే ఏదో ఏమంటే తప్పు చేశాను అనుకోండి, అది అందరికీ తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పండి? ఇంతకాలం నేను చెప్పిన ప్రసంగాలు తర్వాత నేను ప్రసంగాలు చెప్తే మీరు వింటారే? ఆ తప్పు చేసిన తర్వాత వచ్చి ప్రసంగాలు చెప్పేస్తున్నాను, మళ్ళీ వింటారా? ఏతడే ఆ పిల్లతో తిరుగుతాడు, మాకేమో వ్యభిచారం చేయొద్దు అంటున్నాడు. ఎలాగుంది? కొంచెము బుద్ధిహీనత. ఆ క్షణంలో నేను చేసిన ఒక తప్పు, నాకున్న జ్ఞానాన్ని, తర్వాత నాకు వచ్చిన ఘనత, భలే ఉంటాడండి దేవుళ్ళు, నిలబెట్టాడండి మమ్మల్ని అందరినీ అనుకుంటారు, నిలబెట్టిన అతనే పడిపోయాడండి అంటారు తర్వాత. చూసారా? మనం చేసే చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న నేరాలు, చిన్నవే అనుకుని నువ్వు చేస్తున్న పాపాలు నీకున్న జ్ఞానాన్ని, నీకున్న ఘనతని కూడా తేలగొట్టేస్తున్నాయి. ఎంత ప్రమాదం అండి! చూసారా ఎంత బాగుంది ఇప్పుడు బైబిల్ వాక్యం. సో వాక్యం నేర్చుకోవటం ఎంత ముఖ్యమో, మనం ఏ చిన్నపాటి పొరపాటు తప్పు చేయకుండా మన ఆత్మీయ జీవితాన్ని అలా నెమ్మదిగా కాచుకోవటం కూడా అంతే ముఖ్యం. మీటింగ్లు పెడుతున్నాం, మేము దేవుడి పని చేస్తున్నాం, మేము చాలా గొప్పగా ఉన్నాం అని అందరితోనూ మన భక్తి జీవితాన్ని చూపించుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు అవతల వాడండి నీ భక్తి జీవితాన్ని చూడ్డాడు. ఏమి చూస్తారు చెప్పండి? బయట వాళ్ళు ఏమి ఎదుగుతారు? మనలో లోపాలు. మాటలో దొరుకుతారా? క్రియల్లో దొరుకుతారా? ఎక్కడైనా ఏదో సిగరెట్ తాగేస్తూ కనబడతారా? ఎక్కడైనా మందు షాప్ దగ్గర కనబడతారా? సినిమాలో ఏమన్నా చూస్తూ సినిమా థియేటర్లో దొరికిపోతాడా? ఇయ్యే కదా చూస్తారు మనలో. ఎక్కడో ఒక చోట పొరపాటును దొరికిపోయావు అనుకోండి, తర్వాత నుంచి మన గురించి ప్రచారం ఏంటి చెప్పండి? ఇక తర్వాత నువ్వు ఎంత గొప్పగా దేవుడి కోసం బ్రతుకు, అదే నింద మన మీద వేసి మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తారు? చంపేస్తారు. కనుక దేవుడు అంటున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. ఎల్లప్పుడూ నేర్చుకునే స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండండి. వాక్యం నేర్చుకుంటున్న వాళ్ళే మరీ జాగ్రత్తగా ఉన్నాడు. మిమ్మల్నే పడగొడతాడు వాడు, మిమ్మల్నే, మీలో ఉన్న లోపాలే వెతుకుతాడు. మీలో ఉన్న లోపాలను వెతికి ఇదిగో ఇలాంటి వాళ్ళట అలాంటి వాళ్ళట అని మీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా చేస్తాడు అన్నట్టు. పరిచర్య చేసే స్త్రీల గురించి ఒక మాట చెప్తాడు, కొంచెం ఆ మాట చూపిస్తాను. తిమోతికి పత్రిక రండి, మళ్ళా తిమోతి పత్రిక రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక రండి. మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. మొదటి తిమోతి 3:11 అండి. అటువలనే పరిచర్య చేయు స్త్రీలును అన్నాడు. అంటే ఇది మరలా ఇదిగో పని చేస్తున్న వాళ్ళ గురించి, దేవుళ్ళో ఉంటున్న వాళ్ళ గురించి పరిచర్య చేస్తున్న స్త్రీలును అన్నాడు. అంటే పరిచర్య, దేవుడి సేవలో ఉంటున్న వాళ్ళు, దేవుడి ఆ వాక్యంలో ఉంటున్న వాళ్ళు, దేవుడి సభలలో పనిచేస్తున్న వాళ్ళు, చక్కగా పరిచర్యలో ఉంటున్న స్త్రీలు. అటువలే పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై అన్నాడు. చూసారా? మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను అన్నాడు. చూడండి, నువ్వు అన్ని విషయాల్లో నీ మీద నమ్మకం ఉండాలి. నమ్మాలి నిన్ను అందరూ. అన్ని విషయాలలో నీ మీద నమ్మకం ఉండాలి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? అటువలనే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును. అంటే ఈ పరిచర్యలో దేవుడి సేవలో ఉంటున్న వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలట. దేవుడు పనిచేస్తున్న స్త్రీల గురించి చెప్తున్నాడు. ఇది అందరి గురించి కాదు. బయట వాళ్ళు ఎలా పడితే అలా ఉంటారండి. మనం ఉండొచ్చు, అలాగా ఉండకూడదు. ఇది మీకు అర్థం అవ్వాలంటే, బయటోడు ఎవడైనా బూతులు మాట్లాడాడు అనుకోండి, టీవీ వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఏదైనా మంత్రి బూతులు మాట్లాడాడు అనుకోండి, టీవీలో ఎన్నిసార్లు చూపిస్తారు అతన్ని? మంత్రి బూతులు తిట్టాడు.
సినిమా యాక్టర్ ఏమన్నా బూతులు తిట్టాడు అనుకోండి, ఇదిగో సినిమాల్లో హీరో అంటాడండి, ఇదిగో ఇలా బూతులు మాట్లాడేసాడండి, వాడిని సాయంత్రం వరకు వాడినే వేస్తారు టీవీలో. ఇక మీకు అర్థమవుతుందా? ఇప్పుడు లోకంలో సెలబ్రిటీగా ఉన్నవాడు వాడు చాలా జాగ్రత్తగా బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటాడో, వాడు నాటకం బయట బాగుంటాడు, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వాడు చేయాల్సిన పాపాలు చేస్తాడు. వాడు మరీ లోకస్తుడు కంటే దారుణంగా ఉంటాడు. వాళ్ళంతా మీడియా ముందు కానీ పబ్లిక్ ముందు కానీ సోషల్ ప్లాట్ఫామ్ మీద వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు యాక్టింగ్ చేస్తారు ఏదో మంచోళ్ళలాగా. వాళ్ళ నిజ స్వరూపాలు లోపల ఉంటాయి, వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. కానీ క్రైస్తవుడు అలా నటించేవాడు కాదు, క్రైస్తవుడు అలా ఉండకూడదు, క్రైస్తవుడు అలాంటి లోపాలు ఉండకూడదు. పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారును. మాన్యులై అన్న పదం చూసారు అక్కడ, ఏమని చూడండి అక్కడ. మాన్యులై అంటే తగ్గింపు కలిగిన వారుగా. ఆ పక్క వాళ్ళ మీద ఏం చెప్పకూడదట, మాన్యులై కొండెములు చెప్పని వారును అన్నాడు. చూడండి, కొండెములు చెప్పని వారును అంటే ఒకరి మీద ఒకరికి ఏమి మనం చెప్పకూడదు, చాడీలు చెప్పకూడదు. ఇది స్త్రీల దగ్గర ఎందుకు రాశాడు మీకు తెలుసు. నవ్వేరంటే అందరికంటే చెవుకురుడు ఎవరి దగ్గర ఉంటుందంటే స్త్రీల్లోనే ఉంటుంది. అందుకే మీకే రాస్తాడు ఇవన్నీ. మీరు కొండాలు చెప్పకండి, ఒకరి మీద ఒకరు చెడుగా చెప్పుకోకండి. బలహీనతలు ఉంటే వాళ్ళ బలహీనత కోసం దేవుడికి ప్రార్థన చేయండి. మీకు కూడా చెప్తున్నానండి, నాలో ఏదైనా బలహీనత మీకు కనపడింది అనుకోండి, మీరు నా గురించి ఎవ్వరికి చెప్పకూడదు, తెలుసా? ఎవ్వరికి చెప్పకూడదు. చెప్పనోడే దైవ కుమారుడు, చెప్పని వాళ్ళే దైవ కుమార్తె. మీకు ఎవరిలోనైనా లోపం కనపడింది అనుకోండి, పొరపాటున మీ ఆయనకు కూడా చెప్పకూడదు, మీరు మీ పిల్లలకు కూడా చెప్పకూడదు. ఆవిడలో ఉన్న లోపం మీ పిల్లలకి చెప్పారనుకోండి, అప్పటి వరకు అక్క అని ఆవిడ చుట్టూ తిరిగిన మీ పిల్లలు ఆవిడ ఒక దోషిలా చూస్తూ ఉంటారు. ఇది ఏం జరుగుతుందంటే, ఆవిడ పాపం ఎప్పుడో ఏదో ఒక రాత్రి దేవుడికి ప్రార్థన చేసి దేవా నన్ను క్షమించంటది, వాళ్ళిద్దరికీ సెట్ అయిపోయింది. మీ పిల్లలకి ఆవిడకి సెట్ అవ్వదు. అప్పుడు ఎవరు దోషులు? మీ పిల్లల దోషులు. మీ పిల్లలకి ఆవిడ పాపం గురించి చెప్పినా మీరు దోషులు. అర్థమైంది ఇప్పుడు? కనుక మనలోకి ఎవరి లోపం కనపడినా మనం ఏం చేయాలి అంటే, నిజంగా చెప్తున్నానండి, వాళ్ళ పాపంలో పడిపోయారు తండ్రి, పాపం మీ దగ్గరకు వచ్చి కూడా పడిపోయారు, మీలో ఉండి కూడా పడిపోయారు. ఎందుకంటే ఇప్పుడు లోకంలో పడిపోయిన వాళ్ళు కోట్లలో ఉన్నారండి, ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు వేళ్ల మీద ఉన్నారు. ఈ వేళ్ల మీద ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు పడిపోతే తండ్రికి ప్రార్థించుకుని మన వల్ల అయిన సహాయం వాళ్ళకి చేసి, పాపంలో పడిపోయిన వాళ్ళకి సహాయం చేయాలండి, లేవనెత్తాలి వాళ్ళని. మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి మనం ప్రార్థన చేస్తామా, మనం ఏదైనా సహాయం చేస్తామా, మాట సహాయం చేస్తామా, మనం ఏదైనా ముందుండి వాళ్ళకి ధైర్యం చెప్తామా, ఏదో ఒకటి చెప్పి తిరిగి మరలా వాళ్ళని ఏం చేయాలి, దేవుళ్ళో నిలబెట్టాలి తప్ప పాపాల గురించి పొరపాటును కూడా పక్కోడితో మాట్లాడేమా పరలోకం వెళ్ళం. చెప్తున్నానండి, ఇది రాసి పెట్టుకోండి. దానివల్ల భవిష్యత్తులో జరిగేవి మీకు తెలియదు. వీళ్ళిద్దరూ సెట్ అయిపోతారు. ఇప్పుడు దావీదు పాపం చేసాడండి, ఓ రోజు మంచం మీద పడుకుని మంచం దర్శేటట్టుగా ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత దేవుడు యాక్సెప్ట్ చేశాడా? పోలే, దావీదు ఏదో చేసావులే, క్షమిస్తున్నాను అన్నాడు. వాళ్ళిద్దరికి సెట్ అయిపోయింది. పక్కోడు ఎవడో తర్వాత దావీదు వ్యభిచారి అన్నాడు అనుకోండి, వీడు ఒక్కది వీడు దేవుడు. సో ఏంటి విషయం అంటే, పర్సనల్ బలహీనతలు పొరపాటును కూడా మీ కళ్ళల్లో పడ్డా, మీ చెవిలో పడ్డా, పొరపాటును కూడా నోట్లోంచి అది ఎవరి దగ్గరికి బయటికి రాకూడదు. నోట్లోంచి బయటికి రావాల్సింది ఒకే ఒకరి దగ్గర, ప్రార్థనలో తండ్రి అయిన దేవుడి దగ్గర. వాళ్ళు పడిపోయారట తండ్రి, నిజమో కాదో నాకు తెలీదు. మీరు వాళ్ళని కాపాడండి, వాళ్ళని రక్షించండి. కొండెములు చెప్పని వారై ఉండాలి. ఒకరి మీద ఒకరికి చెడుగా ఎప్పుడు మనం చెప్పకూడదు. తర్వాత ఏమన్నాడు? కొండెములు చెప్పని వారును. నెక్స్ట్ వచ్చిన పదం చూడండి, మితానుభవము గలవారును. అనుభవం ఉండాలి. అయ్యో అలా జరిగిందా? ఇది చాలాసార్లు జరుగుతూ ఉంటాయండి, చాలామంది జరుగుతూ ఉంటాయండి, పడతారు లేస్తారు, ఏముంది, దేవుడు క్షమించుకుంటాడు కదా, మన ప్రభులో ఉన్నాం కదా. అనుభవం ఉండాలట, అనుభవాన్ని సంపాదించాలట. అంతే తప్ప ఏదైనా అనగానే ఇదేదో కొత్తగా బ్రేకింగ్ న్యూస్ లాగా ఇప్పుడే మన కళ్ళకు కనబడింది అన్నాడు. ఎన్ని చూడట్లేదు లోకంలో. ఏమండి, నేను చాలాసార్లు చెప్పాను, నేను ఒక చోట పనిచేయడానికి వెళ్ళానండి, ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం. అక్కడ మందరిని నడిపించే ఒక హెడ్ ఉండేవాడు. వాళ్ళ మిసెస్ ఉండేది. నిజంగా చెప్పాలంటేనండి, బైబిల్లో ఉన్న యెజబేల్ని నేను ఆవిడలో చూసేవాడిని. ప్రాక్టికల్ యెజబేల్ అనమాట. ప్రాక్టికల్గా కనపడుతుంది ఆ మొహం కానీ ఆవిడ మాటలు కానీ. యెజబేల్ని చూపించాలంటే మన వాళ్ళు అందరూ ఒకసారి ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళి 2 రోజులు అంటే ఈవిడ యెజబేల్ అంటారు, అంతే. అలాగ ఉంటుంది. ఎంత దారుణం అంటే,
ఈ 50 మందినో 100 మందినో పనికి తీసుకెళ్ళిందండి అక్కడికి. అలా తీసుకెళ్ళినప్పుడు అండి పాపం వాళ్ళ తరపు ఆడపిల్ల ఒక పిల్ల తప్పు చేసింది, చిన్న పొరపాటు చేసింది. పొరపాటు చేస్తే అది ఎవరికి తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళి చక్కగా లోపలే అంతా సెట్ చేయించేసి అంతా బాగు చేయించేసి ఆ పిల్లకి ఏమీ తెలియదు, చిన్న కడుపున పోస్తే తీసుకెళ్ళాం అన్నదంతే. విచిత్రం ఏంటి అనుకున్నారు? ఆ 50 మందిలో పాపం వేరే బయట పని చేసుకోవడానికి వచ్చిన ఇంకో ఆడపిల్ల పడిపోయింది. చూడాలండి ఇక ఆ మొత్తం 50 మందికి చెవులు ఇంటింటికి ఈవిడ వెళ్ళిపోయేది. ఆ పిల్ల అలా చేసిందట. మొత్తం 50 ఇల్లు చెవులు కొరికేసండి. ఆ పిల్లని అబాసు పాలు చేసి, నవ్వులు పాలు చేసి అక్కడి నుంచి అల్లగొట్టే వరకు ఊరుకోలేదండి. ఆమె అనుజనురాలు అలా చేసిందంటే న్యాయం. ఎందుకంటే ఆమెకి దేవుడు కానీ, దేవుడు భయం కానీ, వాక్యం కానీ ఆవిడకి తెలియదు కదా. కానీ మన గురించి చెప్తున్నాడు, అనుభవం ఉండాలి. ప్రతి పరిస్థితిని ఎదుర్కొని దేవుడికి అనుకూలంగా చక్కబెట్టగలిగే అనుభవాన్ని పరిచర్య చేస్తున్న స్త్రీలు సంపాదించాలి. అందరి గురించి చెప్పట్లేదు దేవుడిది. ఇప్పుడు ఒక కంపెనీలో పని చేయాలి అంటే కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ సూపర్వైజర్ ఉండి అతనికి చక్కగా వాళ్ళ వెనకాల ఉండి మీరు ఎలా చేయాలని అనే అనుభవాలు నేర్పుతూ ఉంటాడు. మనకి ఇప్పుడు సూపర్వైజర్ ఎవరు అంటే వాక్యము, దేవుడు. మనం అందరము అనుభవాన్ని సంపాదించి చక్కగా అనుభవంతో దేవుడు పని చేసుకుంటూ వెళ్ళాలి జీవితకాలం. అలా ఎక్కువ కాలం మనం కలిసి దేవుడు పని చేయగలుగుతాం అనుభవంతో చేస్తే, ప్రతిదాన్ని అనుభవంతో ఎదుర్కొంటే. అలా కాకుండా ఏమండి కొండెములు కనుక మనం చెప్పుకున్నామా, మనలో మనకే చీలికలు వస్తాయి, మనలో మనకే విభేదాలు వస్తాయి, కలవలేని మనసులు వస్తాయి, చూసి వందనాలు చెప్పలేని మనసు ఏర్పడుతుంది. ఆ తర్వాత మన పరలోకం వెళతామన్నది ఎక్కడో డౌటేనండి. ఎందుకంటే ఎదురుగా ఉన్న సహోదరులో నన్ను చూడలేను నువ్వు, ఇక పరలోకంలో ఉన్న నన్నేం చూస్తావు అనేసాడు దేవుడు. కనుక ఇది ఇప్పుడు మనసులో ఉండాలి. చివరిగా మాట చెప్పాడు అక్కడ, ఏంటది? మితానుభవం గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారుగా ఉండాలి. ఎప్పుడు ఏర్పడుతుంది అన్ని విషయాల్లో నమ్మకం అంటే? మీకు మొదట చెప్పిన మాట నేను ఏంటది? కొంచెముగా మనలో ఏమైనా చిన్న లోపాలు ఉంటే అవి మనం పోగొట్టుకున్న నాడు, బుద్ధిహీనత మనలో లేని నాడు జ్ఞానం నిలబడుతుంది. మనకి దేవుడిచ్చిన ఘనత ఏంట? ఘనత అంటేనండి సంఘంలో మనం నిలబడటం ఒక ఘనత తెలుసండి. ప్రభువులో మనం ఉండటం ఒక ఘనత తెలుసా? ఇంకా చెప్పను మీకు, పరిచర్యలో ఉంటున్నారంటే అది ఇంకా పెద్ద ఘనత. మీరు చూడండి, అప్పుడప్పుడు డాడీ నెట్లో ఈవిని పనిలోంచి తీసేస్తున్నాను అంటాడు. చూసారా ఎప్పుడైనా? శుక్రవారం రోజు, శనివారం రోజు కానీ, ఆదివారం రోజు కానీ స్త్రీల సమాజంలోంచి ఈవిని తీసేస్తున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆవిడ అప్పటి వరకు వచ్చి చక్కగా దేవుడి సన్నిధిలో పని చేసుకునే భాగ్యాన్ని ఏదో పొరపాటు చేసి తప్పు చేసి దాన్ని ఏమైంది? పోగొట్టుకుంది. ఇక్కడ మీకు ఆలోచించనా? మీరు బాగా ఆలోచించండి. ఆవిడని తీసేశారంటే చాలామంది వాక్యం తెలియడం వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ బండలు తుడిసే పని పెద్ద పని మరది, ఈయన తీసేసాడట, మాకేదో పోయిందట అనుకుంటారు వాళ్ళు. నిజానికి అక్కడ పోగొట్టుకున్నది బండలు తుడిచే పని అనుకుంటున్నారు. కానీ ఆ పని ఎవరి కోసం జరుగుతుంది? అక్కడ దేవుడి కోసం జరిగే పని పోగొట్టుకున్నామా? అదే నేను 2 వారాల క్రితం మీలో ఎవరికో చెప్పాను, మీరు చేస్తున్న పనిని మీరు కాపాడుకోండి, పనిని కాపాడుకోండి అని చెప్పాను కదా. అదే కనుక మితానుభవం, చక్కగా కొండెములు చెప్పని స్వభావం ఉంటే, స్త్రీలు అనుకోగా ఉంటే, స్త్రీలు చక్కగా వెంటనే వాక్యాన్ని ప్రాక్టికల్గా మన జీవితాల్లో మనం పాటిస్తున్నప్పుడు దేవుడి కోసం ఎక్కువ కాలం మీరు ఆయన కుమార్తెలుగా మీరు ఎక్కువగా చక్కగా దేవుడి పనిలో కొనసాగుతారు. కొంచెము చిన్నపాటి బుద్ధిహీనత మనలోనికి వచ్చినా ఏదో ఒక రకం నుంచి మనలో ఉన్న వాక్యము, మనం చేస్తున్న పని, దేవుడు మనకిచ్చిన ఘనత ఇవన్నీ ఏమైపోతాయట? తేలిపోతాయి. ఓకే, మొదట చదువుకుని ముగించేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించేవారునై యుందురు, ఇట్టి వారికి విముఖుడవైయుండుము, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలోనికి చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. చూసారా, లోకంలో పడిపోయిన వీళ్ళట ఈ వాక్యం నేర్చుకుంటున్నా ప్రాక్టికల్గా జీవితంలోనికి ఆ వాక్యాన్ని తెచ్చుకొని వాళ్ళని పడగొట్టేస్తారట. ఇప్పుడు ఆదాము అవ్వలు ఒకే చోట ఉన్నారండి.
ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఇద్దరికీ వాక్యం చెప్పాడు దేవుడు. చెప్పాడా? ఇద్దరికీ ఆ పండు తినొద్దని చెప్పాడు. ఇద్దరికీ పండు తినొద్దంటే తర్వాత ఆదాం దగ్గరికి దెయ్యం వచ్చింది, ఆదాం పడలేదట. తర్వాత అవ్వమ్మ దగ్గరికి వచ్చింది. అవ్వమ్మ దగ్గరికి వచ్చి ఏం చెప్పింది చెప్పండి? ఆ స్త్రీతో ఇది నిజమా, ఇది తింటే మీరు చచ్చిపోతారని చెప్పారా? తప్పు. ఇది తినమని మీరు ఏమైపోతారు? దేవతలు అయిపోతారు అనగానే స్త్రీ పడిపోయింది చూడండి అక్కడ. అంటే విన్న వాక్యం పురుషుడైన ఆదాములో నిలబడింది, విన్న వాక్యం స్త్రీ అయిన అవ్వలో నిలబడలేదు. వచ్చి అపవాది చెడు మాటలు చెప్పగానే లోపల తినొద్దు అన్న ఆజ్ఞ ఆవిడలో నుంచి వెళ్ళిపోయింది. అదే చెప్పాడు అక్కడ, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడైతే పొందటం లేదో, అనుభవపూర్వకంగా వాక్యాన్ని ప్రాక్టికల్గా మన జీవితంలోనికి మనం ఎప్పుడైతే తేవటం లేదో, మన మాటల్లో, ప్రవర్తనలో, మనం తీసుకుంటున్న నిర్ణయాలలో, మన జీవన విధానంలో వాక్యానికి ఎప్పుడైతే స్థానం ఉండటం లేదో ఆటోమేటిక్గా మనం పడిపోతాము. ఓకే, ప్రార్థన చేసుకుందాం.